కుప్పం రాధాకృష్ణ రోడ్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో నిన్న కళ్యాణోత్సవం, ఈరోజు ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రేపు జరిగే కార్యక్రమానికి భక్తులను ఆహ్వానించారు. 1949లో నిర్మించి 1975లో కుంభాభిషేకం చేసిన ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో పాటు శివలింగం పశ్చిమ దిశగా ప్రతిష్ఠించబడి ఉండడం విశేషం. బ్రహ్మచర్య రూపంలో ఏకశిల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పలానికి తర్వాత ఇక్కడ మాత్రమే ఉంది. ఆలయంలో గణపతి, ఆంజనేయుడు, కృష్ణుడు, నవగ్రహాలు, పాతాళ లింగేశ్వర స్వామి తదితర దేవతలు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో సంకల్పాలు వేస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. మన క్షేత్రంలో వచ్చేసి ఆగ్నేయ దిక్కులో ప్రత్యేకంగా ఆగ్నేయ దిక్కులో రామేశ్ లింగానికి ప్రతిష్టాపన చేసిన. దాంతోపాటు ఈ శిలింగంతో పాటుగా 5 లింగాలు ఉంటాయన్నమాట. చుట్టూ 4 లింగాలు ఉంటాయి. 4 లింగాలతో పాటు మధ్యలో ప్రతిలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఈ గుడికి చాలా గుర్తింపు. అదేవిధంగా దీనికి ఎంతో శక్తిని ఆయన ఇచ్చి ఇక్కడ ఏదే కానీ ఎవరికైనా ఆవేశాలు, కోపాలు ఎక్కువగా ఉన్న, ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఎక్కువగా ఉంటే ఇప్పుడు వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్తే చాలామందికి ఆరోగ్య సమస్యలు, దాంతోపాటు ఎంతోమందికి బీపీలు ఎక్కువైపోయేది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యేది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది చూడ వాళ్ళకి కూడా చాలా వరకు ఈయన అనుగ్రహం ఉంటే చాలా వరకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కుదిరిపెట్టాలని చెప్పేసి ఆయన ఎంతో శ్రద్ధ చేసి ఈయన సదానంద స్వామి ఎంతో శ్రద్ధతో తీసి ఆయన ప్రతిష్టాపన చేయించినారు. కాబట్టి భక్తులు కూడా వచ్చి స్వామిని ఆశీర్వాదం తీసుకుని వెళ్తే చాలా వరకు మంచి జరుగుతుంది. దాంతోపాటు మనకి అక్కడ రామాలయం ఉంది. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఎదురుతిని పోలం తీసుకుంటే అక్కడ ఎల్ల షేప్లో ఆ ధ్వజస్తంభం సెంటర్లో ప్రతిష్టాపన చేసినారు. ఎవరైనా కొంచెం ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఓంనాథ పంచాక్షర మంత్రాన్ని జపం చేస్తే చాలా వరకు మనసు ప్రశాంతత, దాంతోపాటు వాళ్ళకి అనుకున్న కోరిక కూడా చాలా వరకు తీరే. ఈరోజు మన పట్టణంలో జరుగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం రథోత్సవం అనేది ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈ నెల 5వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు రామలింగేశ్వర ఆలయంలో కుంభాభిషేకం, ఎందుకంటే 25 సంవత్సరాలు పైబడి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కాకుండా ఈ 5వ తేదీ ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు అందరూ కూడా కలిసి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఆధ్వర్యంలో అన్ని విధాలుగా అన్ని హిందూ సంఘాలు, ఆలయ కమిటీలు అందరూ చేరి గుడిని ఏదైతే పెండూరులో ఈ ఫస్ట్ 4 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ సౌకర్యంతో గుడి కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు బ్రహ్మోత్సవాలు, 14వ తారీఖు నుంచి 48 రోజులు అన్ని కలుపుకొని 48 రోజులు మండలి పూజ చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం పొద్దున్న, సాయంత్రం అభిషేకం, మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాముని గుడితో పాటు ఈశ్వరుడి గుడి, ఈ 2 కలిపి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మన పెద్దల ఆశ్రమంతో పాటు అన్ని యొక్క గుళ్ళు, దేవాలయాలు కూడా యొక్క విశిష్ట ప్రతిష్టని తెలుసుకొని మన కుటుంబ ప్రజలు దండగా ఈ గుడికి ప్రతిరోజు వచ్చి పూజ నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన సీతారామ కళ్యాణం కావచ్చు, ఈ రోజు రథోత్సవం ర్యాలీ కావచ్చు, అదేవిధంగా రేపు జరిగే పుష్పల్లి కావచ్చు, మన్నాడు జరిగే పెద్ద అన్నదానం కావచ్చు, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విశిష్ట కార్యక్రమానికి మన హిందూ బంధువులు ప్రత్యేకంగా మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా వచ్చి దేవుడిని దర్శించుకొని ప్రత్యేకతను ఈ ఒక తెలుసుకొని కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తున్నారు. నిజంగా ఎంతో వయసు పైబడిన కూడా మన కమిటీ సభ్యులు అందరూ కూడా మన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మనం కూడా గొప్పగా ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఇంత వయసు పైబడినా కూడా స్వామివారి పైన, మన సనాతన ధర్మం పైన, మన యొక్క దేవాలయం పైన ఒక శ్రద్ధ చెప్పి వాళ్ళందరూ చొరవ తీసుకున్నానికి మా వంతు ఉడతా భక్తి సాయం వాళ్ళని అందించడం జరిగింది. ఇదే విధంగా ఈ 48 రోజులు కూడా అందరూ కూడా ఈ రామాలయాన్ని చేరుకొని స్వామివారి ఆశీర్వాదం, ఆశీస్సులు పొందాలని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రథోత్సవం ర్యాలీకి వచ్చిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులతో పాటు హిందూ సంఘాల సభ్యులకి, అదేవిధంగా ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.